కమలం వెలిగిపోతోంది. కాషాయ దండు సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఒక్కో రాష్ట్రంలో పాగా వేస్తూ వెళ్తున్న పార్టీని ముందుండి నడిపిస్తున్నారు ప్రధాని మోదీ. 10 ఏళ్లలో ఎన్నో విజయాలు సాధించిన ఒక్కరోజు దక్కిన విజయం బీజేపీకి వెరీ స్పెషల్. అయితే ఇప్పటి వరకు ఎన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఉంది? ఎన్డీఏ పాలిత రాష్ట్రాలేంటి? వాజ్ ద స్టోరీ. దేశంలో బీజేపీ హవా నడుస్తుంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 11 ఏళ్లు గడుస్తున్నా బీజేపీ గ్రాఫ్ పైపైకి వెళ్తోంది తప్ప ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ప్రధాని మోదీ నేతృత్వంలో కమల వికాసం నడుస్తూనే ఉంది. లేటెస్ట్ గా ఢిల్లీ కూడా తమ ఖాతాలో పడడంతో 15 రాష్ట్రాలకు పెరిగింది బీజేపీ అధికారం. ఎన్డీఏ కాకుండా కేవలం బీజేపీ 15 రాష్ట్రాల్లో సత్తా చాటింది. ఎన్డీఏ కూడా కలుపుకుంటే 19 రాష్ట్రాల్లో బీజేపీ ఉంది. ఢిల్లీలో విజయానికి ఎన్నో కారణాలున్నాయి. బీజేపీ ఆ ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేయడం వల్ల ఈ విజయం సాధ్యమైంది. అయితే బీజేపీ రాష్ట్రాల్లో ముఖ్యంగా రాజస్థాన్లోనూ అదే విధంగా గెలిచింది. 2023లో బీజేపీ నుంచి భజన్ లాల్ శర్మ సీఎం అయ్యారు. ఛత్తీస్గఢ్లో విష్ణుసాయి డియో ఆధ్వర్యంలో 2023లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉత్తరప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ 2 టర్ములుగా గెలుస్తూ వచ్చారు. 2 ఏళ్లలో ఆ రాష్ట్రంలో ఎన్నికలు రానున్నాయి. ఇక ఉత్తరాఖండ్లో ధామీ ప్రభుత్వం నిరాటంకంగా కొనసాగుతుంది. మహారాష్ట్రలో గతేడాది దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం కొలువుదీరింది. పొత్తులోనే అయినా బీజేపీకి అత్యధిక సీట్లు వచ్చాయి. ఇక మధ్యప్రదేశ్లో వరుసగా బీజేపీనే ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూ వచ్చింది. ప్రస్తుతం మోహన్ యాదవ్ సీఎంగా ఉన్నారు. హర్యానాలో గతేడాది అనూహ్యంగా బీజేపీ ఘన విజయం సాధించింది. సీఎంగా సైని మరో నెలలో ఏడాది పూర్తి చేసుకుంటారు. గోవాలో బీజేపీ సీఎం ప్రమోద్ సావంత్ అప్రతిహతంగా ముందుకెళ్తున్నారు. ఇక గుజరాత్ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మోదీ పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి బీజేపీ ఓటమి ఎరుగలేదు. ప్రస్తుతం భూపేంద్ర పటేల్ సీఎంగా ఉన్నారు. అస్సాంలో హిమంత బిశ్వశర్మ, అరుణాచల్ ప్రదేశ్లో పెమా ఖండు, మణిపూర్లో బీరేన్ సింగ్, త్రిపురలో మానిక్ సాహా బీజేపీ సీఎంలుగా కొనసాగుతున్నారు. ఇక బీజేపీ మిత్రపక్షాలైన ఎన్డీఏ పార్టీలు కూడా పలు రాష్ట్రాల్లో పాలిస్తున్నాయి. వాటిలో ఏపీనే ప్రధాని. గతేడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సీఎంగా చంద్రబాబు మరో 4 నెలల్లో ఏడాది పూర్తి చేసుకుంటారు. ఇక బీహార్లో నితీష్ కుమార్ కూడా ఎన్డీఏలో ముఖ్యమైన భాగస్వామి. ఆయన జేడీయూ చీఫ్ గా, బీహార్ సీఎంగా 2 దశాబ్దాలుగా పలుమార్లు గెలిచారు. నార్త్ ఈస్ట్ లో మిజోరం తప్ప అన్ని బీజేపీ, ఎన్డీఏ రాష్ట్రాలే. పుదుచ్చేరి కూడా ఎన్డీఏ ఖాతాలో ఉంది. అయితే దక్షిణ భారతంలోనే 5 రాష్ట్రాలకు 4 రాష్ట్రాల్లో ఎన్డీఏ ఇతర పార్టీలే పాలిస్తున్నాయి.